అబ్బాబాబాబా నీ అమ్మ ఇవాళ మళ్ళా ఇవాళ కూడా గుడిపోమన్నా నా పిల్లం రోజు గుడి కచ్చడే జరుగుతుంది. ఎట్లా చేయాలో దీంతో ఏగలేదు వస్తానా. పోయిన శివరాత్రికి ముందు ఆయన మందు అమ్మ చికెన్ తినాలనిపిస్తుంది. ఇది గుడిపో అని రోజు సావ దొబ్బుతుంది. మళ్ళా శివరాత్రి కాబట్టి ఎప్పుడు తినాలో ఎప్పుడు తాగాలనో. అబ్బా టెంపుల్కి అయితే వచ్చిన కాలు చేతులు కడుక్కున్నా. ఇక సింధూరం బొట్టు అమ్మవారి బొట్టు కూడా పెట్టుకున్నా. అగో ఆడ ఎవరో భక్తులు కొట్టిన కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఒక చిప్ప పట్టుకొని ఇంటికి తీసుకెళ్తా. ఇగో నే కొబ్బరికాయ కూడా కొట్టినా చూపిస్తా, అది నమ్ముతుంది. ఇక ఓననే పోతా. శేఖర్ గాడేనా? శేఖర్ గాడు ఇట్లా వచ్చిండండి. అరే ఈయన చూస్తే నాకు మస్తు సంబరం అవుతుంది, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అయినా వీడు గుడికి వస్తాడా లేకుంటే ఆ పిల్లలు తీసుకొని ఎటన్నా పోతాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో తినిపిస్తేనే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఐస్ క్రీమ్ షాప్స్? దుకాణం ఉన్నది. పోదాం. ఐస్ క్రీమ్ అని నమ్ముతాను. అదే నన్ను మెయింటైన్ చేస్తుంది. ఊకే ఐస్ క్రీమ్ తింటావానే? నాకు తినాలనిపిస్తుంది. ఇప్పుడు తినిపిస్తుందా లేదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సరే నీ ఇష్టం, నేనెందుకు కాదనాలే. తినిపితపా. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? సరే, ప్రేమించిన వాడు ఐస్ క్రీమ్ కొనిస్తే తింటే చాలా బాగుంటది. ఊకే ఇక ప్రేమించినప్పుడల్లా అదే మాటలు చెప్తున్నావు అయ్యా. ఇప్పుడే కదా చెప్పింది. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడలే ఇలాంటి? ఇప్పుడే కదా నువ్వు తినిపించేది. ఏదో అడిగినందుకు కొనిస్తా అని చెప్తే ఏమైతుంది? కొనిస్తా అన్నా కదా. సరే బా, మరి కొంచెం ప్రేమ చెప్పలేవు. కొనిస్తేనే చాలు పాయిగా. అరే శేఖరు ఎటు పోతురా? ఇట్రాండి, మీకు మంచి ముచ్చట చెప్పాల్సింది. రాని చెప్పన్నా, పిలిచినావు. ఎటు పోతురా? ఏం చెప్పాలన్నా, నీకు తెలిసిందేనా? అదేవో శేఖర్, మిమ్మల్ని ఇద్దరు చూస్తే మాత్రం నాకు మంచి సంబరం అవుతుంది రా. కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నీ కడుపు నిండుడేమో అన్నా, నీ కడుపు నింపలేక చస్తున్నా. బాగైందా? వీటికేం తక్కువ లేదు. అగో ఇదేదో గమ్మత్తుకుందేంద్రా, గమ్మత్తుగా మాట్లాడుతున్నావు. మళ్ళీ ప్రేమిస్తే కట్టినా ఉంటారా? అడిగింది తిప్పియాలి, కోరింది కొనిపించాలి. అట్లా కొనిపిస్తేనే నువ్వు ప్రేమ కూడా అనిపించుకుంటావు. ఏమడిగిందిరా గతగాల ఫీల్ కాబట్టి? లేదన్నా, ఐస్ క్రీమ్ అడిగింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఐస్ క్రీమ్ అంతగానో బాధపడుతున్నావారా? ఎంత ఉంటదిరా ఐస్ క్రీమ్? 50 రూపాయలు. మీ తమ్ముడు ఎట్లా చేస్తాడు? మొన్ననేమో పొట్టి పిల్లలు అడుగుతానేమో ఏదో కారణం చెప్పిండు. నిన్ననేమో కమ్మలు కొనిమంట కూడా ఏదో ఒకటి చెప్పిండు. కనీసం ఐస్ క్రీమ్ కూడా చూసిన ఏమని మాట్లాడుతాడు. ఐస్ క్రీమ్ కూడా ఏ శాతం అవుతలేదు. దరిద్రం ఒక పోనికి. ఓ మెంటల్ నా, ఎక్కడ ఏం విషయం చెప్పాలో తెలియదా అనే? ఇప్పుడు మా అన్న ఏమనుకుంటాడు? నువ్వు చెప్పిన నిజంగానే అనుకుంటాను. కాదా నిజమే? అలా నిజం అనుకునేదేముంది? చూసినావా? అరే ముచ్చట అడుగుతుంది కదరా, కొనివచ్చు కదరా, ఏమైతుంది? కొనివు. ఇంకో విషయం తెలుసా శేఖర్, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మన పూర్వకాలంలో రాజులు లవర్స్ కోసం, అంటే ప్రేమికుల కోసం యుద్ధాలు చేసేవాళ్ళు రా. రాజ్యాలు పోగొట్టుకునే వాళ్ళు. నీకు ఇంత ఐస్ క్రీమ్ కోసం, పోటీ పిల్లల కోసం నాకు సిగ్గు అనిపిస్తుంది రా శేఖరు. అంతే నిజమేనానే? బావా నువ్వు చెప్పింది సూపర్, కరెక్ట్ చెప్పినావు. పాయిగా పోదాం, కొనిచ్చావు. అబ్బా పూలు బాగున్నాయి. తెంపితే కదా పెట్టుకునేది. నాకు అందే అవి. ట్రై చేయి ఒకసారి. ఎత్తుకుంటాపా. నేను ఎత్తుకోవన్నా? నేను ఎత్తుకుంటాపా. అంటే నన్నే దింపాలంటావు? అంతే. సరే పాయే. పా.
సరిపోతది. 2 పెట్టుకోయే. ఒక్కటి సరిపోతది. సరే ఇప్పుడు ఇది వాయి అంటే పడేయాలి. అట్లా తెంపినావుగా తీసుకురా ఇక. ఇట్లా ఇస్తారు ఎవరన్నా? ఎట్లా ఇస్తారు మరి? పెట్టాలి. పెట్టన్నా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇక అన్ని చెప్పాలి నువ్వు. నన్ను ఎత్తి మీద పెట్టి ఇంకా ఇక్కడ పైన పెట్టి అరే ఇది పడిపోతుంది. మంచిగా పెట్టు. ఇది కూడా తెలియదా నీకు? ఈడ దొరికినావు నాకు అసలు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? దొరుకుడు ఏముండే నాకు ఉప్పు కూడా పెట్టరు. అది ఎవరికైనా చెప్పుతే నవ్వుతారు. వీళ్ళిద్దరి ముఖాలు ఒక్క లెక్కనే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఏం చూస్తున్నావుదా? మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడు ఇక బాగా. అగో మీ వదిలేట పోతాను కదా. ఏం లేదక్క, మేము మడిదిన ఐస్ క్రీమ్ కొనిమని చెప్పిన ఐస్ క్రీమ్ కొనిస్తానన్నాడు. తిందామని పోతాను షాప్ కి. పిచ్చి గిట్ల లేచిందానే. ఇప్పుడు మా వదిలకు కూడా చెప్పాలా నువ్వు? అగో చెప్తే ఏమైతుంది? ఏమున్నది? ఐస్ క్రీమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరు ఐస్ క్రీమ్ తిన బుద్ధి అవుతుంది పోతారు అనుకుంటారు. కాదు, నువ్వు చెప్పిన దానికి కొనిత్తలేడు అని అనుకుంటారు. అంతే కదా మరి. అంతే అంటే చూసినా ఎట్లా మీదకి వస్తాండో మీ మరిది. ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఎంతగానో అది అవుతాండో. అయ్యో లేదు కొనిమన్నాడు, కొనిచ్చిన. ఇప్పుడు 51వ ఐస్ క్రీమ్ ఇది తినేది. ఆయన రమ్మని ఇక్కడ రమ్మను. నా దోస్తు ఆయన అవును గన్ని ఇప్పుడు నా ఇజ్జత్ తీస్తాను. మరి ఇప్పుడు మీ వదిన ఏమనుకుంటది? నేను ఏదో తిండి పోతాను అనుకుంటది. కొనిత్తలేని అనుకుంటలేదా? కన్నతాలికి అన్నం పెట్టినాడు, పినతాలికి బంగారు గాజు చేయిస్తాడు. సరే గాని మీ అన్న కనబడ్డా మీకు? కనిపించింది వదినే. హనుమాన్ టెంపుల్ కాడ కొబ్బరికాయ కొడతాడు చూసిన నేను. సరే ఇక నాకు ఆకలి అవుతుంది బాగా. ఏదా అగో పోతున్నా అని చెప్పకుండా పోతున్నారు వీళ్ళే మనుషులు. ఈ ఎండ పాడుగా మంది ఇళ్ళకెళ్ళి చికెన్ వాసన ఏమొస్తుంది. మావోడు చికెన్ తెచ్చిండో తెలియదు. అయినా పెళ్ళని చెప్పినట్టే ఇంటుండు. ఆంతో పెద్ద గోసైంది నాకు. నాకేమో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఈ వాసనకే ఇంకా ఆకలి అవుతుంది. ఆడ చికెన్ తెచ్చిండో తెలియదు. అదేమన్నా అంటదని తీసుకుంటున్నాడో ఏం పాడో. అయ్యో వీడు ఇంకా వస్తలేడు. వీడు పెళ్ళం దగ్గర ఉన్నాడా ఏడున్నాడు కృష్ణగాడు. మందిళ్ళ వాసన చూస్తుంటే నా కడుపులో ఆకలి బాగా అవుతుంది. ఆడు ఎప్పుడైనా తెచ్చేటోడు, మరి ఇవాళ ఏం చేసిండో అది అద్దన్నదా. అయ్యో అరే ఆడ వస్తుండు కదా, ఇవాళ ఎట్లయినా ఇంట్లోనే చికెన్ అనిపించుకుంటా. అదో మా అమ్మ కోసం చికెన్ వండమని చెప్పిన. మా అమ్మకు చికెన్ అంటే ప్రాణం. నేనన్నా ఇది చేయబట్టి అమ్మ గుడి అది తిరుగుతున్నా కానీ మా అమ్మ పాపం ఎట్లా ఉంటుందేమో. దానికోసము ఇంట్లో వండేయలేను కాబట్టి పక్కింటి వాళ్ళకి చెప్పి వండిస్తున్నా. అగో రెడీ అయినట్టుంది, పోయి కనుక్కుంటా. ఏం రా కొడుక, చికెన్ తెచ్చి అనిపించినావా? ఈ వాసనకు నాకు ఆకలి అవుతుందంటే ఆకలి అవుతుంది. అందరు ఎట్లా అనుకుంటున్నా పక్కింటి వాళ్ళు? వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాకు. అమ్మా అండించినా నేను సప్పుడు చేయకే. నీ కోడలు చూస్తే సంపుతుంది ఇద్దరిని. నీ కోడలు ఎన్ని రోజులు రా దానికి భయపడతావు? నువ్వంటూ ఉపాసం ఉన్నావు, తినకుంటూ ఉంటావు చికెన్. నేను ఉంటానారా? అందుకనే అమ్మ అర్థం చేసుకోవే. అండించినా పోయి తినిపో, నేను చెప్తాను వాళ్ళకు. పక్కింట్లో తినుడేందిరా, నా ఇల్లు నాకుండాక. అరే ఆ దయ్యం చూస్తే తినేదే. నీకు తెలుసు కదా నీ కోడల సంగతి. నేను కొత్తగా చెప్పాలా? కొత్తగా ఎప్పుడు కాదురా, దానికి నేను ఎన్ని రోజులు భయపడాలి? నేను ఎందుకు భయపడాలిరా దానికి? నా ఇల్లు కదరా. అరే జర్ర ఓకే బట్టే, నీకు దండం పెడతానే. ఇప్పుడు సంవత్సరం అవుతుందిరా, పోయిన శివరాత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా తినకుంటున్నావు. అందుకనే నేను తినకపోయినా పర్లేదు. తల్లికి అట్లా పసులు పెట్టడం కరెక్ట్ కాదనే కదనే. అష్ట కష్టాలు పడి దాన్ని తెలియకుండా దొంగతనంగా వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేపించింది. మంచిగా కడుపు నిండా తినిపో. కడుపు నిండా తినుడు చల్లగుండా కాదురా, పక్కింటి వాళ్ళ ఇంట్లో దొంగతనాన్ని తినడం. నా ఇంట్లో నేను దొరసాను లెక్క తింటా కదరా. నా ముఖం చూడవే అమ్మా, ప్లీజే. నువ్వు పోవే, తినిపోవే. చెల్లా అని చెప్పినట్టు వింటున్నావురా.
ఏమే నీలో నీలో ఏందో చెప్పు గంతగానం మొత్తుకోబడుతుంది. ఏం లేదే, నీకు ముచ్చట చెప్పాలి. అసలు నువ్వు గుడికి పోయినావా? కొబ్బరికాయ కొట్టినావా? నీ చేతిలో చూస్తే కొబ్బరికాయ లేదు. బాబు చుట్టూ పడతారు, సైలెన్స్ ఉన్నాడు. అబ్బా దొరికిపోయినరా. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏమో బిత్తిరి ముఖం వేసుకొని చూస్తున్నావు, నాకేదో అనుమానంగానే ఉంది. దగ్గర చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఈరోజు నువ్వు చికెన్ తినొచ్చినావు కదా, నేను ఇంట్లోకే రానియా. నేను చెప్పినా కదా చికెన్ తినొద్దని. చెప్పు, నిజం చెప్పు, ఎక్కడ తినొచ్చినావు? అబ్బా అమ్మతోడే నీకు చెప్తేగానే హనుమాన్ టెంపుల్ పోయినా సింధూరం బొట్టు పెట్టుకున్నా కనిపిస్తలేదా? నీ కళ్ళు దొబ్బినాయా? అమ్మవారి బొట్టు కూడా పెట్టుకున్నా కదనే. ఈ అమ్మ ఎందుకైనా ఆమె ఇంత అనుమానము? తినలేదే, ఏ వాసన వచ్చింది ఆసన చెప్తున్నావు? ఏ అమ్మ అట్లా అనుమానం పడితే చెప్పినావు కదా. చికెన్ అంటే మా అమ్మని సతాయిస్తున్నావు, నన్ను సతాయిస్తున్నావు. ఏమవుతుందా నీకు? నీకు మొక్కలు ఉంటే నువ్వే మాకు రోజు మమ్మల్ని ఎందుకు బలవంత పెడుతున్నావు? ఇగో నీళ్ళు చెప్తున్నా, నేను ఇది మంచిగా లేదే. అబ్బా అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు అర్థం చేసుకున్నా చాలదా? అమ్మా నువ్వెందుకు వచ్చినవే? ఆగురా నువ్వు. ఏంది నువ్వు అంతగానం మొత్తుకుంటున్నావు నా కొడుకు మీద? ఏడు దాకా వినిపిస్తుంది నీ గొంతు? ఎన్ని రోజులు ఆడిపించుకుంటే నా కొడుకుని చుట్టూ మీరే కలిసి నాతో ఆడుతున్నారు. చికెన్ తినకంటావు నా కొడుకును, నన్ను తినకమంటావు. నీళ్ళ ఏది? నా ఇల్లు కాకపోతే నీ ఇల్లా ఇది? నేను తీసుకొస్తాను, నువ్వు వచ్చినవే. వచ్చినా బరాబర్, ఇప్పుడు నా ఇల్లే కదా, నీది అయిపోయింది. అంటే బయటకు వెళ్ళగొడతారా? నేను వెళ్ళగొట్టమని నీకు చెప్పినా నేను. అబ్బా నీ బాధకు మేము పక్కింట్లో వండిపించుకొని తింటున్నామే. పక్కింట్లో తిన్నారా? అట్లా కాదే నీలిమా, నువ్వు చెప్పినట్టే తింటుండే నా కొడుకు. ఆడు తినలేడే, నేనే తిన్నానే. నువ్వు గీసిన గీత కూడా దాటాడే నా కొడుకు. గీత దాటందే పక్కింట్లో పోతారు, చికెన్ తెచ్చుకుంటారు, వండుకొని తింటారు. మీరు ఇద్దరు కలిసి నన్ను మోసం చేసారు. కాదే నీలిమా, నాకు చికెన్ తినంది ఉండలేనే నేను. నా కొడుకు నా గురించి ఆలోచించిండే. అంటే మీ ఇద్దరు గురించి మీరు ఆలోచించుకుంటే నేనేనన్నా పోని. నీ గురించి ఆలోచించే కదా నేను నా కొడుకు తినకుంటున్నా. ఏం ఆలోచించరు నా గురించి? మీరిద్దరు దొంగలేనే. కాదే నీలిమా, నా కొడుకును చిన్నప్పటి నుంచి చికెన్ తినకుండా అస్సలు పెంచలేని. ఎప్పుడు చికెనే తినటోడే. నువ్వు ఒక్క మాట చెప్పినవని చికెన్ తినకుంటూ ఉంటుండే. కాకపోతే నా కోసమే నేను పక్కింట్లో అండిపించింది. కాదు, మీరు ఇద్దరు తిన్నారు, మరి నేను కూడా ఇక్కడ నుంచి చికెనే తింటా. నువ్వు అట్లా ఒప్పుకుంటే నేను కూడా ఇక్కడనే అండిపిస్తాను కదనే. సరే అత్తమ్మ. సరేనే, చికెన్ తీసుకురా పోరా కృష్ణ. ఏంటి పిల్లకి నేనే అండి పెడితే వాళ్ళ. అమ్మా బాగా తీసుకురావాలని నాటుకోడి తెస్తున్నా. నువ్వేం తింటావు? ఏదైనా ఏం కాదు. నాటుకోడి తెస్తేనే దగ్గరికి మసాలా అంటే నీవన్నా చేయలేకుండా మా అమ్మ మంచి చేస్తుంది. లేదురా, నేనే అండి నా కోడలికి పెడతా. అవునమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. సరే నాటుకోడి దగ్గరికి మసాలా నూనె పెట్టండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇచ్చంత్రాల పిజ్జా. ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ చక్కని వీడియోని. మరి ఒక విషయం ఏంటంటే కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. దాని పేరు వచ్చేసి మా డైరెక్టర్ అండ్ ఛానల్ అధినేత నీలిమ గారు. ఛానల్ పేరు వచ్చేసి ఇచ్చెంత్రాల పిల్ల. మా ఇచ్చెంత్రాల పిల్లకు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని, సహకరిస్తారని, మీ వంతు సపోర్ట్ కూడా అందజేస్తారని చెప్పేసి రెగ్యులర్గా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింతగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట ఉంటది, గట్టి కొట్టరు.